హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. జస్ట్ నౌ ఇప్పుడే చూశాను భయ్య, వృద్ధి సినిమాస్లో శివరాజ్ కుమార్ గారి లుక్ బా వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అసలుకి పెద్ద అప్డేట్ గురించి ఏది తెలిసినా కానీ ఎక్కడ లేని క్యూరియాసిటీ వచ్చేస్తుంది భయ్య. అసలు వీడియోస్ కంట్రోల్ చేద్దాం పెద్ద మూవీ పైన, ఇక మూవీ వచ్చిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాతనే మాట్లాడుకుందాం అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అరే ఈ అప్డేట్ రాగానే మన ఫాలోవర్స్ ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, కనీసం వీళ్ళ కోసమైనా అప్డేట్ అందించాలి కదా అని క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది భయ్య. సో పెద్దికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ వదిలిపెట్టకుండా ఖచ్చితంగా డిస్కషన్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. శివరాజ్ కుమార్ శివన్న కన్నడలో ఒక తోపు హీరో. పునీత్ రాజ్ కుమార్ గారు అన్న, అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, సో అది వేరే విషయం. సో ప్రజెంట్ ఆయన అన్నగా వచ్చిన శివరాజ్ కుమార్ గారు కన్నడలో ఎంత పెద్ద టాప్ హీరోనో అందరికీ తెలుసు. ఆయన లుక్ అనేది పెద్ద సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో నేను ఒకటి పర్టికులర్గా మాట్లాడాలి, ఎందుకంటే చాలా మంది నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. నేను పెద్ద ఫహిల్మాన్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు అనాలిసిస్ చేస్తూ స్టోరీ ఇలా ఉండబోతుంది అని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ 100% ఈ గ్లింప్లో కనపడుతుంది. మీరు అవసరమైతే ఆ వీడియో చూడండి బిఫోర్ వెళ్ళేసి. కుస్తీ క్రికెట్ వీళ్ళిద్దరు అసలు అంటే ఒక సైడ్ కుస్తీ ఒక సైడ్ క్రికెట్ ఉండేసి అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళకి సంబంధం ఏంటి, స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇద్దరికి ఏమవుతారు అనేసి క్లారిటీ మాట్లాడాను. అందులో జగపతి బాబు గారి గురించి అండ్ శివరాజ్ కుమార్ గారి గురించి ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది నేను ఏం మాట్లాడాను అనేసి. సో ప్రెసెంట్ అయితే శివరాజ్ కుమార్ గారి లుక్ అయితే వేరే లెవెల్ ఉంది. కుర్చీలో కూర్చున్నారు, అసలు ఆయన గెటప్ తెలియట్లేదు భయ్య, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే శివరాజ్ కుమార్ గారని చూడగానే గుర్తుపట్టలేం, అలాంటి గెటప్లో ఉన్నారు ఆయన. అండ్ నేను ఫస్టే చెప్పాను కదా, ఎప్పుడు మేబీ ఒక 1 month అవుతుంది అనుకుంటా గ్లిమ్స్ రిలీజ్ అయ్యి, అప్పుడే చెప్పాను నేను. సో ఆయన క్యారెక్టర్ వచ్చేసి ఏదైనా ఒక పెద్ద క్యారెక్టర్ లైక్ ఎలా అంటే ఎవరైతే ఫహిల్మాన్ రామ్ చరణ్ గారిది ఫహిల్మాన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, ఆయన ఫహిల్మాన్ అనుకోవాలి, పెద్ద అనేది క్రికెటర్ అనుకోవచ్చు మేబీ. సో ఆయనకి ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ కుస్తీ నేర్పించే క్యారెక్టర్ కానీ అని నేను మాట్లాడాను అప్పుడు. సో అలాంటిది ఏమైంది అక్కడ, ఇప్పుడు ఆయన కుస్తీ నేర్పించే క్యారెక్టర్ అనమాట. అంటే ఎవరైతే ఫహిల్మాన్ గ్లింప్ ఏదైతే ఉందో ఆ ఫహిల్మాన్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయనకి కుస్తీ పోటీ నేర్పించే పర్సన్, అంటే కుస్తీ పోటీ అధినేత అనొచ్చు. ఆయన దాంట్లో బాగా ఏమంటారు ప్రవీణుడు అంటారు కదా, ఆ టైప్లో అనమాట. అందులో బాగా తెలియని వ్యక్తి, అంటే గురువు అనుకోండి, కుస్తీ గురువుగా అండ్ మనకి శివరాజ్ కుమార్ గారు కనపడుతున్నారు. అండ్ సేమ్ షార్ట్స్ భయ, ఏదైతే అంటే షార్ట్స్ అంటే లైక్ చిన్న క్లిప్స్, ఏదైతే మన రామ్ చరణ్ గారు ఇలా ఎత్తి భుజాల మీద నుంచి ఇలా తిప్పి పడేస్తాడో సేమ్ అలాగే శివరాజ్ కుమార్ గారిని కూడా అలాగే చూపించారు. నాకైతే ఏదో దాపెట్టారు సినిమాలో, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదో ఉంది లేకుండా అసలు ఏంటిది, ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే అసలు గ్లిమ్స్ గురించి వీళ్ళు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా రిలీజ్ చేసేస్తున్నారు. ట్రైలర్ గురించి అప్డేట్ ఇస్తారు అండ్ సాంగ్స్ గురించి అప్డేట్ ఇస్తారు, కానీ గ్లిమ్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. నాకు తెలిసి నెక్స్ట్ జగపతి బాబు గారిదే అనుకుంటున్నాను. ఇంకొక హిందీ యాక్టర్ కూడా ఉన్నారు, ఆయనది కూడా రిలీజ్ చేస్తారు. అలాగే జాన్వీ కపూర్ ఉంది హీరోయిన్, ఆవిడది కూడా రిలీజ్ చేస్తారు. ఏదో ఒక పెద్ద ప్లాన్ అయితే చేశారు భయ్య పెద్ద మూవీకి సంబంధించి. నిజంగా పెద్ద పైన ఏ అప్డేట్ ఇంక్లూడింగ్ చిన్న ఫోటో ఏదైనా వాళ్ళు పోస్ట్ ఏదైనా పెట్టారనుకోండి, అది వచ్చినా కానీ ఒక క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. అరే పెద్ద మూవీలో ఏదో ఉంది, ఏదో జరగబోతుంది అని చెప్పేసి. సో నాకైతే మ్యాడ్ అయిపోయాను ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా అరే ఇది డిసప్పాయింట్ చేసిందే, ఈ పర్సన్ ఈ క్యారెక్టర్ తీసుకోకుండా ఉంటే బాగుండేమో అనేలాంటి ఫీల్ అసలు ఎక్కడ రావట్లేదు. చూస్తున్నంతసేపు హుక్ చేసేస్తున్నారు. చిన్న గ్లిమ్స్, ఇవి గ్లిమ్స్లోనే హైప్ ఇచ్చింది. అంటే ఇక్కడ క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రామ్ చరణ్ గారిని ఇప్పటి వరకు ఫహిల్మాన్ గ్లిమ్స్లో చూసినట్టుగా మనం ఏ మూవీలో చూడలేదు. అండ్ శివరాజ్ కుమార్ గారిని ఇప్పుడు ఈ కుస్తీ పోటీలో ఒక కుస్తీ లీడర్గా ఉండే పర్సన్గా మనం ఏ సినిమాలో చూడలేదు. అంటే శివరాజ్ కుమార్ గారు నాకు తెలిసి ఇంతవరకు తెలుగు సినిమాల్లో చేయలేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను చూసిన దాని వరకు మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆయన్ని ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి కన్నడ ఆడియన్స్ కూడా, అంటే కర్ణాటక ఆడియన్స్ కూడా ఆయన ఈ క్యారెక్టర్లో చూడడం వాళ్ళకి కొత్తగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది మరి. సో ఓవరాల్గా మూవీ రిలీజ్ అయిన తర్వాతనే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఈ గ్లిమ్స్ మరి అంటే రాజ్యసభలో చేశారు కదా,
ప్రభాస్ని ఓల్డ్ క్యారెక్టర్లో రాజు క్యారెక్టర్లో చూపించేసి ఆ క్యారెక్టర్ అసలు సినిమా లేకుండా చేశారు కదా, మరి అలాగే ఏమైనా ప్లాన్ చేస్తారా, లేకపోతే ఇందులో నిజంగానే ఇలాంటి క్యారెక్టర్లు చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్లు, ఈ క్యారెక్టర్లు ఉంటేనే ఈ సినిమాకి ఇంపాక్టబుల్ రా అనే ఇలాంటి క్యారెక్టర్లు ఉంచుతారా, లేకపోతే ఇవి చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రమోషన్స్ కోసం కూడా వదులుతున్నారు క్యారెక్టర్స్. కానీ బుచ్చిబాబు గారు ఎక్కడ అలాంటి తప్పుడు నిర్ణయం తప్పుడు డెసిషన్ తీసుకోవడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో చాలా తారుమారు అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను ఒక 5 years 10 years అన్న ఉంటుందిలే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి అనుకున్నాను, కానీ అండ్ పెద్ద మూవీ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా పెద్దిని ఎవ్వడు ఆపలేడు, ఇది రాసి పెట్టుకోండి భయ్యా. ఇండస్ట్రీలో పెద్ద మూవీని ఎవడు ఆపలేడు భయ్యా. ఈరోజు నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను, అండ్ వీరభద్రుడు మూవీకి వెళ్ళాను. అసలు ఎక్కడ కూడా టికెట్ క్యాన్సల్, లైసెన్స్ రాలే. ఎందుకు లైసెన్స్ రాకుండా సినిమాని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? సో లైసెన్స్ వచ్చిన తర్వాతనే కదా బుక్ మై షోలో అంటే మీకు టికెట్స్ అవైలబుల్గా పెట్టాలి. అది ఇదంతా వదిలేసి ఇష్టం వచ్చినట్టు మీరు టికెట్స్ అన్ని పెట్టేసుకుని బుక్ చేసుకున్న తర్వాత షో క్యాన్సిల్ అంటే ఏంటి? అంటే దీని వెనక చాలా ఉంది. ఇప్పుడే మాట్లాడను, సమయం సందర్భం రావాలి దీని గురించి మాట్లాడడానికి. అండ్ పెద్ద మూవీని టార్గెట్ చేస్తున్నాం అనేసి బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంది భయ్యా. పెద్ద మూవీని ఎవడు టార్గెట్ చేయలేరు భయ్యా, ఇదైతే రాసి పెట్టుకోండి. పెద్ద మూవీని ఎవడు ఆపలేడు. అంటే నేనేదో రామ్ చరణ్ గారికి మళ్ళీ వీరాభిమాని అని నేను చెప్పుకోవట్లేదు, అండ్ నాకు ఇష్టం అంతే. రామ్ చరణ్ గారి మూవీస్ చూస్తాను, ఎన్టీఆర్ గారి మూవీస్ చూస్తాను, అల్లు అర్జున్ గారి మూవీస్ చూస్తాను, అందరు మూవీస్ చూస్తాను. కానీ నాకు ఫేవరెట్ హీరో ప్రభాస్. సో ఆయన గురించి నేను అంటే ఉన్నట్టు మాట్లాడతాను. మా ప్రభాస్ ఈ సినిమా తీశాడు కదా, ఓ పెద్ద హిట్ రా ఇది అని కూడా ఎక్కడ నేను మాట్లాడను, ఉన్నట్టు మాట్లాడతాను. నాకు మాత్రం ఈ గ్లిమ్స్ అయితే మాత్రం చింపి పడేసింది. నాకు ఫహిల్మాన్ గ్లిమ్స్ ఏ వైబ్ ఇచ్చిందో, అంటే అది వేరే లెవెల్ అనుకోండి, అది ఓవరాల్గా సినిమాటిక్ వైబ్ కట్ చేశారు, ఇదేంటంటే మేకింగ్ వైబ్ కట్ చేశారు. సో ఏదేమైనా కూడా గ్లిమ్ చూస్తే మాత్రం నాకు అలాంటి ఒక వైబ్ క్రియేట్ అయింది. అరే శివరాజ్ కుమార్ గారిని ఏ గెటప్లో చూపిస్తారా, ఎలాంటి గెటప్లో చూపిస్తారా అని అనుకున్నా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను బిఫోర్ ఏదైతే అనాలిసిస్ చేస్తూ అన్నా తమ్ముడు కుస్తీ క్రికెట్ అని పెట్టానో ఆ థంబ్నైల్ మీకు చూడండి, మీరు ఆ వీడియో చూస్తే మీకు పక్క క్లారిటీ వస్తుంది. 100%, 200% స్టోరీని మ్యాక్సిమం అంటే ఈక్వల్ చేశాను. మీకు స్టోరీ మళ్ళీ ఎక్కడ స్పాయిలర్ ఇచ్చినట్టు ఉండదు. ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చెప్పాను అంతే. ఆ క్యారెక్టర్ ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, లేదా మారిపోవచ్చు, లేదా తీసేయచ్చు. జస్ట్ అనాలిసిస్ వేరు, స్టోరీ లీక్ చేయడం వేరు. మనం గెస్ చేసింది సినిమాలో ఉంటుందని రూల్ లేదు. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక శివరాజ్ కుమార్ గారి గ్లిమ్స్ చూడకుంటే వృద్ధి సినిమాస్ అండ్ మైత్రి మూవీ మేకర్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. చూసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత వైబ్ ఉంది ఆ గ్లిమ్స్లో. శివరాజ్ కుమార్ గారిని ఇప్పటిదాకా నేనైతే చూడలేదు, చెప్పాను కదా బాబోయ్. బుచ్చిబాబు గారికి చేతులెత్తి నమస్కారం, నిజంగా నమస్కారం పెట్టాలి సార్. మీరు క్రియేట్ చేసే ఒక్కొక్క గ్లింప్ ఒక్కొక్క హిట్ దారి తీస్తుంది. ఆ బాల్ కొడితే పోయి ముంబైలో పడి, ముంబై నుంచి మళ్ళీ భూపాల్లో పడింది చూడండి. అసలుకి ఆ క్రియేటివిటీ, ఆ కటింగ్ వేరే లెవెల్ అయ్యా బాబు. అసలు నీ థాట్కి, నీ స్టోరీ టెల్లింగ్కి ఇక ఏం మాట్లాడతాం సార్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మూవీ రిలీజ్ కావడానికి జూన్ వరకు 4th 3rd అని టైం ఇచ్చారు, కానీ అప్పటిదాకా ఆగలేకపోతున్నామండి. ఈ ట్రైలరు, గ్లిమ్స్ ఏమేమి ఉన్నాయో త్వరగా రిలీజ్ చేసేయండి సార్. అసలుకి మీ సత్తా మీకు తెలియట్లేదు. ఆడియన్స్ బయట పెద్ద గురించి మాట్లాడితే గుద్దితో గోడ పగిలేలా మాట్లాడుతున్నారు. కొంచెం అర్థం చేసుకోండి, త్వరగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది భయ్యా మన ఛానల్లో. అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.